హలో అండి. ఈరోజు నేను చెన్నా మసాలా చేస్తున్నాను. ఇది చపాతీలోకి, పూరీలోకి, రుమాలి రోటీలోకి చాలా బావుంటుంది. పూరీలోకైతే ఇంకా బావుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు కాబోలి శనగలు 150 గ్రాములు, జీడిపప్పు, గసగసాలు నానబెట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. 3 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. 3 టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర తరుగు, కొంచెం మసాలా సామాన్లు, 3 లవంగాలు, 1 ఇలాచి, 1 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, కసూరి మెంతి, బటర్. ఇప్పుడు నానబెట్టుకున్న శనగలు కుక్కర్లో వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని 4-5 విజిల్స్ తెప్పించుకోవాలి. ఇప్పుడు ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అది హీట్ అయ్యాక నూనె, బటర్ వేసుకోవాలి. ఇక్కడ ఒకసారి కలుపుకొని అది హీట్ అయ్యాక మసాలా సామాన్లు వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఇలాచి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి లైట్ పింక్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయాక పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు వేగాక టమాటా ప్యూరీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు నూనె వదిలేదాకా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. ఇది కూడా 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇది కొంచెం బాగా దగ్గర పడేలాగా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లో సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 చెంచా మసాలా పొడి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్నాక ఉడకబెట్టుకున్న కాబోలి శనగలు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు శనగలు మునిగేంత వరకు నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కసూరి మెంతి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు నూనె పైకి తేలేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడు చూసారా నూనె ఎలా పైకి తేలిందో? ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే.
ఇది చపాతీలోకి, పూరీలోకి, పుల్కాలోకి చాలా బాగుంటుంది. పూరీలోకి అయితే మరీ మరీ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.